వివేకానందుడు ఏమి అరమరిక లేకుండా చెప్పాడు గురువుగారికి, లేదు నా మనసు నిలబడలేదు. ఎక్కడికి వెళ్ళింది నీ మనసు అని. ఎక్కడో ఎవరో దూరంగా సుత్తి పెట్టి దేన్నో కొడుతున్నారు. ఆ సుత్తి చేత్తో పట్టుకుని ఇలా తిప్పి కొట్టే ఖంగ్ ఖంగ్ అది వినపడుతున్నప్పుడు ఒక్క క్షణంకి ఖంగ్ ఖంగ్ అంటుంది. ఇంకా అని దానితో నా మనసు మమేకం అవుతోంది. నేను ఇక్కడ ఎప్పుడు ఖంగ్ అంటానో అప్పుడే అది కూడా ఖంగ్ అంటోంది. అంటే అతని చెయ్యి తిప్పి కొట్టినప్పుడు ఎంత సమయం పడుతుందో ఊహ చేసి ఆ చప్పుడు వైపుకి నా మనసు వెళ్ళిపోతోంది. ఇక్కడ లేదు నా మనసు అన్నారు. నాకు ధ్యానము రాదా అని అడిగారు. నువ్వు మొదటి విజయం సాధించావు. నీ మనసు నీ చెప్పు చేతలలో లేదన్న విషయం నీకు తెలిసింది ఇవాళ. ఏది నీ చెప్పు చేతలలో లేదని తెలుసుకున్నావో దాన్ని చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన, ధ్యానము. కాబట్టి విజయం సాధించావు. ఇక ఇప్పుడు మొదలుపెట్టు. ఇప్పుడు దీపం వంక చూడకు, దాని మీదే ధ్యానం చేయి. అదేం ప్రమాదకరమైంది కాదుగా. ఆ కంగ్ అన్న దాని మీదే బాగా దృష్టి నిలబెట్టు, తర్వాత దీపం మీద పెట్టు, అది ఆగిపోతాయి. అంటే మనస్సుని పరిశీలించడం అంత తేలిక విషయం కాదు. అది జారిపోతూ ఉంటుంది నిరంతరం. అందుకని దానితో మాట్లాడుకోవడం రావాలి ధర్మరాజా. ఇలా ఎన్ని మాటలు చెప్తావు నాకు దుర్మార్గమైన ఆలోచనలు. నీ వల్ల కదా ఏదో కోరిక, ఆ కోరిక తీరలేదు కోపం, ఆ కోపం వల్ల ఎవరినో ఏదో అనమంటావు, వాడిని ఏదో అంటాను, అక్కడి నుంచి ఆ పాపం నాకు. పోనీ అన్న తర్వాత ఊరుకుంటావా? అనవసరంగా అనేసామే, వాడు బాధపడతాడే, అయ్యో ఎందుకన్నావా, పోన్లే ఏదో నచ్చ చెప్దామంటావు, వెళ్ళి నచ్చ చెప్తావు. వాడు నచ్చ చెప్తే వాడు అంత తొందరగా సముదాయింపబడలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమంటావు, చూడు ఇంత చెప్పినా కూడా వాడు వినలేదు, మళ్ళీ ఏడుస్తావు, మళ్ళీ కోపం. ఏమిటి అల్లరి నీతో? ఇటు ఎన్నాళ్ళు ఇలాగా? ఎన్ని సందర్భాల్లో అయింది? ఇవే జరుగుతాయని తెలుసున్నప్పుడు ఉన్న ప్రశాంతత ఉండనివ్వవా? ప్రశాంతంగా ఉండవా? ఎందుకు అలా అక్కర్లేని విషయాలకి పెడతావు? నీ చేతిలో లేని విషయం, ఈశ్వరుడు అనుగ్రహించిన నాడు జరగవలసిన విషయం ఒకటి, అది జరిగే వరకు వేచి ఉండు. వేచి ఉండలేవా? దాని గురించి ఆలోచించకుండా ఇంకో విషయం మీద మనసు పెట్టు. అంతేగాని ఎందుకు అనవసరంగా అక్కర్లేని విషయానికి వెంపర్లాడి ఊరికే అసహనానికి గురవుతావు? నోర్మోయ్ అని చెప్పగలిగాడు అనుకోండి తన మనసుకి తాను. అది ఏమవుతుందంటే దానికి ఒక లక్షణం ఉంది, అది అలాగే వింటుంది. ఎందుకో తెలుసా? ప్రీతితో కానీ అప్రీతితో కానీ అది మాట వింటుంది. అది వింటుంది. వినకపోతే అసలు మాట ఎలా చెప్తారు? అసలు మనసుని ఎలా మీరు వశం చేసుకుంటారు? కుదరదుగా. ఇప్పుడు రాయి ఉందండి, కరగబెట్టండి అన్నాను అనుకోండి, ఎలా కరగబెడతారు? అది కరగదు. పంచదార ఉంది, కరగబెట్టండి అన్నాను, కరుగుతుంది. మనసు మాట వింటుంది. దానికి ఒక సాధన ఉంది, దానికి ఒక అభ్యాసం ఉంది. దాని చేత అది వింటుంది, విని మనిషిని తరింపచేస్తుంది. దానికి అలా అభ్యాసం అయిందనుకోండి, మీరు ఏ వస్తువుని అందించాలో ఆ వస్తువును అలా అందించడం మొదలెట్టారనుకోండి, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? దాన్ని ఊడ కింద పట్టుకుని ఊగుతుంది. కాబట్టి కామము ఎక్కడ నుంచి పుడుతోందో ఆ పుడుతున్న స్థానాన్ని పరిశీలిస్తే కామం ఉడిగిపోతుంది. ఇంకా దుష్టమైన ఆలోచనలు ఉండవు. మీరు 10 మాటలు బెదిరించారనుకోండి, అది మాట వింటుంది. మనసునే పరిశీలించాలి. కానీ మనసుని పరిశీలించడానికి వెనక్కి తిరగాలి. ముందుకే తిరుగుతానంటే దాంతో తాదాత్మ్యత చెందుతాడు. ఏం చెప్పావు? ఏమిటా దిక్కుమాలిన ఆలోచనలు? బుద్ధుందా లేదా? ఏం వింటున్నావు? ఎందుకు చదువుకుంటున్నావు అని మీరు ప్రబోధం మొదలుపెట్టారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత అది ఏం చేస్తుందో తెలుసా? భయాన్ని అలవాటు చేసుకుంటుంది. అసలు అటువంటి ఆలోచనలు చెప్పదు. మీరు లోపలికి ఏ ఆహారం ఇస్తున్నారో దాని ప్రకారమే మాట్లాడుతుంది. కంటితో మంచివి చూస్తున్నారనుకోండి, అదే ఆలోచన చేస్తుంది. చెవితో మంచివి వింటున్నారు, అదే పుచ్చుకుంటుంది. మంచి విషయాన్ని ముట్టుకుంటున్నారు, అదే చెప్తుంది. మీరు ఇంద్రియములతో వేటిని పట్టుకుంటున్నారో వాటి చేత అది ప్రభావితం అవుతుంది. దాని యందు అనురక్తిని కల్పించుకుంటుంది. పసిపిల్లవాడికి మీరు ఏ వస్తువు ఇస్తే దాన్ని బట్టి వాడి క్షేమం ఆధారపడుతుంది. వాడికి ఏం తెలీదు, 3 ఏళ్ల పిల్లాడు, వాడు ఆడుకుంటున్నాడు. తాతగారు కత్తెర ఇవ్వండి అన్నాడు. లేక పుట్టిన మనవాడు కదా అని కత్తెర వాడి చేతిలో పెడితే కాసేపు ఆగి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వాడు ఏ వేలో కోసుకుంటాడా? కత్తెర ఏమిటిరా, కత్తెర నీకు ఇవ్వడం ఏంటి? ఇవ్వను అన్నాడు తాతగారు. వాడు ఏడిచాడు. నువ్వు ఏడిస్తే ఏడు, నేను ఇవ్వను
ఏమార్చడానికి ఏం చేశాడు? కత్తెరకి బదులు కత్తెర బొమ్మ ఉన్న ఓ అట్టిచ్చాడు. వాడు ఏదో దాన్ని పట్టుకోవడానికి వేళ్ళెట్టాడు, కుదరలేదు, అడి తిప్పాడు, ఇది తిప్పాడు, కాసేపు ఆడుకున్నాడు. తాతగారు ఏమార్చారని తెలుసుకుని అట్టముక్క పక్కన పారేసి ఏడిచాడు, ఓ వంకాయ అట్టుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏవి ఇస్తే వాడికి భద్రతో అవి ఇస్తాడు తప్ప వాడికి భద్రత లేనివి ఇస్తాడా? జీవుడికి ఏవి భద్రతో ఆలోచనలే మనస్సు చేసేటట్టుగా దానికి శిక్షణ ఇవ్వాలి. ఈదైపోవాలన్న కోరిక నీకు ఉన్ననాడు 5వ వంతు దానం చెయ్యి. 2, ఆ పిచ్చి ఎక్కువైపోతుంది అనుకోండి, అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, దాచెయ్యాలి, నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలని ఉంటే నాకు 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 అంటున్నావు కదా, నాకు నాకు అన్నప్పుడు అది ఎవరా? నేను. ఇది అది ఎంతకాలం ఉంటుంది? ఉంటుందా? 120 ఏళ్ళు ఉంటావా? లోపలైన అంగీకరిస్తాడు, ఊరుకోవా నాళ్ళు ఎక్కడ ఉంటాను. పోనీ 100 కష్టం, 90 చెప్పలేను, 80 బహుశా, 75 ఖాయం. తర్వాత ఏమవుతుంది ఇదంతా? ఏమో. కాబట్టి నాది అని నువ్వు ఎవరిని చూపించట్టున్నావో అదే దాచలేవు, అదే ఉండదు. దాన్ని దాచగలవా? అది పడిపోకుండా ఆపగలవా? అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? నీకు నిజంగా లుబ్ధత్వం ఉంటే అవన్నీ నాది అంటున్నావు కదా, ఈ నాది అని నువ్వు దేన్ని చూపించావో అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? ఆపలేవుగా. మరి దాన్ని ఆపలేని వాడివి దానికి చెందిన ఇవన్నీ ఎక్కడ ఆపి చేసి నీకెని పెట్టుకుంటావో? అదే లేనప్పుడు ఇంక ఇవన్నీ ఏ నాదికి చెందుతాయి? నిజానికి చెందాలంటే దానం చేయడమే. కాబట్టి భీష్ముడు అంటున్నాడు, పిచ్చివాడా, తెచ్చినది లేదు, పట్టుకెళ్ళేది లేదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనెడుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తేనె పట్టు పెట్టి ఎక్కడెక్కడ ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాచిన తేనెటీగలు ఇంత తేనె సంపాదించామనుకుంటాయి. పట్టు బాగా పెట్టిందని తెలుసుకున్నవాడు కింద పచ్చి తాటాకులు 2, ఎండు తాటాకులు 2 మంట పెట్టి వెళ్ళిపోతాడు. ఆ పొక్క అవన్నీ పోతాయి, వాడు దింపుకుని పిండేసి సీసాల్లో పట్టుకుపోతాడు తేనెంత. అసలు నాది నాది అన్నప్పుడు ఆ నాదికి చెందిన నేనేది ఉందో అదే శాశ్వతం కాదా శరీరం. కాబట్టి లుబ్ధత్వం తగ్గాలంటే ఏ నాది నాది అంటున్నావో అవన్నీ శాశ్వతమా అన్నది ఆలోచించు. అలా ఆలోచన చేసినప్పుడు లోభగుణాన్ని తగ్గించుకోగలవు. 10 మంది యొక్క క్షేమాన్ని ఆలోచించగలవు. నువ్వు 10 మందికి ఉపకారం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోగలవు. అది మౌఢ్యం కాదు, సమాజ హితము కొరకు ఎలా బ్రతకాలో నేర్పుతోంది. కాబట్టి భూతాస్థిరత్వంబు బుద్ధిగానమి లోభమనఘ జనించు కాంచిన నడంగు. ఏ భూతము ఉండదయా అని ఆలోచించిన నాడు అసలు ఆ లోభగుణం ఉండదు. దేనికో ఏదైనా అంత పిచ్చి అనవసరం. మరి ఏదో ఇల్లు అన్నం మంచిదే, ఉండాలి తప్పదు. వాహనం మంచిదే, ఏదో కొంత డబ్బు తప్పకుండా ఉండాలి. అతికి పోకు అని తన అస్థిరత్వాన్ని తాను పరిశీలించుకోవడం చేత లోభగుణం అణిగిపోతుంది. అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేపవర్జనమున లేక తక్కు. మోహము అంటే అవివేకం. అజ్ఞానం కలిగితే ఏమవుతుందంటే చెయ్యవలసిన పని చెయ్యకూడని పనిలా కనపడుతుంది, చెయ్యకూడని పని చెయ్యవలసిన పనిలా కనపడుతుంది. ఇప్పుడు అది చెయ్యవలసినదా చెయ్యకూడనిదా అంటే ధార్మిక దృష్టితో ఆలోచిస్తే ఏది చెయ్యవలసిందో ఏది చెయ్యకూడనిదో అర్థం. ధార్మిక దృష్టి అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం అలవాటైతే అదే ధార్మిక దృష్టి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ధర్మము నాకు ప్రమాణమేది శాస్త్రం. శాస్త్రీయ దృష్టితో ఆలోచించు. భారతం కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో అయ్యి బాబోయ్ వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని చంపేస్తే అదైపోతుంది ఇదైపోతుంది, నేను యుద్ధం చేయనని చెప్పి వెళ్ళిపోతున్నాడు అర్జునుడు. కృష్ణుడు కూర్చోబెట్టి శాస్త్రం మాట్లాడాడు. భగవద్గీతాసు ఉపనిషత్సు చెప్పాడు కదా జ్ఞానం అంతా. చెప్పి నీకేం అర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నా అజ్ఞానం పోయింది, నాకేం తెలియాలో అది తెలిసింది.
నేను క్షత్రియుణ్ణి, యుద్ధం చెయ్యాలి, అది నా కర్తవ్యం, నా కర్తవ్యం నేను చేస్తాను. ఇప్పుడు అధర్మం అనేటటువంటి అనులేపనం ఒంటికి రాసుకున్నది కడిగేసుకుంటే ధర్మం అవగతం అవుతుంది. ధర్మం అవగతమైతే జ్ఞానం అంకురిస్తుంది, మోహం పోతుంది, తానేం చెయ్యాలో అది చేయడం అలవాటు. అజ్ఞానమున మోహం ఆవహిల్లు అధర్మలేప వర్జనమున లేక తక్కు కులమునను విద్య ధనమునను కలుగు మదము మరలివాని పెంపూహింప మ్రద్దిపో. మనిషికి అహంకారం అని ఒకటి ఉంటుంది, గర్వం, అతిశయం. ఇవి సాధారణంగా ఏ కారణముల చేత వెంబడిస్తాయో చెప్తున్నాడు. అందులో మొదటిదేది అంటే కులము. కులము అంటే నేను ఫలానా వారికి చెందినవాడిని, ఫలానా కుటుంబంలో పుట్టినవాడిని. అదొక గర్వానికి కారణం. మా నాన్నగారు అది, మా తాతగారు అది, మాకంత డబ్బు ఉంది, అంత పెద్ద కుటుంబంలో వాడిని నేను, అదో గర్వానికి కారణం. అలాగే విద్య, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇన్ని విషయాలు తెలుసు, అదో గర్వం. ధనము, నాకు ఇంత డబ్బు ఉంది, అదో గర్వం. ఈ మూడు గర్వానికి కారణాలు ధర్మరాజా. ఈ గర్వము మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. గర్వము పోవాలి అంటే దానికి విరుగుడు చెప్తున్నాడు భీష్ముడు. ఇది పోవాలి అంటే మరలి వాని పెంపూహింప మ్రందిపోవు. అవి ఎలా వచ్చాయి అన్నది ఆలోచించు, పోతుందంతే. నేను ఫలానా మహాభక్తుడైనటువంటి ఒక మహానుభావుడు కడుపున పుట్టాను, నా గొప్ప? అది నా గొప్ప కాదుగా, నేనేం కోరి పుట్టలేదుగా, అది పరమేశ్వరుడి అనుగ్రహం. అటువంటి ఆయన కడుపున పుట్టడం. మీరైనా అంతే, మీ తల్లిదండ్రులందరూ మహాత్ములే, వాళ్ళ కడుపున పుట్టడం మీ అదృష్టం. నా తల్లిదండ్రుల కడుపున పుట్టడం నా అదృష్టం కదా. అయినప్పుడు అందులో నువ్వు గర్వపడడానికి ఏముంది? నువ్వేం చేశావని గర్వపడుతున్నావు? నేను అక్కడ పుట్టానడానికి. వెనక్కి పరిశీలనం చేస్తే గర్వం పోయింది. రెండు, విద్య, నాకింతొచ్చు అని కదా గర్వపడుతున్నావు. నీకన్నా బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? నేను చాలా బాగా చెప్తున్నానండి ఉపన్యాసం అని గర్వపడ్డాను అనుకోండి. నువ్వు ఉపన్యాసం చెప్పడానికి ఇంత గొప్ప పద్యాలు రాసిన తిక్కనగారేమనాలి? తిక్కనగారు ఆంధ్రీకరించడానికి సంస్కృతంలో ఇచ్చిన వ్యాసుల వారిని ఏమనాలి? వ్యాసుల వారు రాయడానికి ఇంత గొప్పగా చెప్పిన భీష్మాచార్యుల వారిని ఏమనాలి? మరి వాళ్ళకే లేని గర్వం నీకెందుకు? అసలు వంటలన్నీ చేయించిన ఆయన ఏమో అన్నం తింటున్న వాళ్ళని చూసి ఆనంద భాష్పాలతో కళ్ళొత్తుకుంటున్నాడా? పప్పు వడ్డించిన వాడు గర్వపడిపోయాడా? అర్థం ఉందే? వాడేం పప్పు తీసుకురాలేదు, వండలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏమై కాస్త పప్పు వడ్డిస్తావా అన్నాడు. నీ అదృష్టం పప్పు వడ్డించావు. పప్పు వడ్డించినందుకు కాలర్ పైకెత్తి నేనేనండి పప్పు పెట్టాను వీళ్ళందరికంటే. పప్పు నీది కాదు, వండింది నువ్వు కావు, దాని డబ్బు నీది కాదు, మహానుభావుడు ఆయనది, ఆయన పప్పు నువ్వు వడ్డించావు. నేను అంతే, పప్పు అయింది, వడ్డించిన వాడిని నేను. నాకెందుకు మధ్యలో అహంకారం? నేనే అహంకరించవలసి వస్తే మరి ఇవన్నీ తయారు చేసిన వాళ్ళు ఎంత అహంకరించాలి? నేనెంతటి వాడిని అహంకరించడానికి అని వెనక్కి చూడు, నీకు ఆ గర్వం ఉండదు. నా అదృష్టం, నా చేత ఒక్క పద్యం చెప్పించైనా సరే చాలదా నా జన్మకి? విద్య, ధనమును, డబ్బు, ఎక్కడో ఏ తల్లిదండ్రుల కడుపునో పుట్టావు, వారసత్వంగా ఐశ్వర్యం వచ్చింది. లేదు ఓ వ్యాపారం చేసావు, కలిసి వచ్చింది. మరి అదే వ్యాపారం చేసిన ఇంకొక ఆయనకి పోయింది, ఏమంటావు? ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడు, అనుగ్రహించాడు, నీకు కలిసి వచ్చింది. దానికి గర్వం ఎందుకు? ఆయన తలుచుకుంటే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోగిన పోగును కరిమంగిన వెలక పండు కరణిని సుమతి. ఎంతట్లో పోవాలి? కాబట్టి అది ఈశ్వరానుగ్రహం, ఆయన ఇచ్చింది. నాకేమి సంబంధం దీంతో అనుకున్న నాడు పరమ సంతోషంగా, దానితో ఏ గర్వం లేకుండా నువ్వు హాయిగా ఉండగలవు. కాబట్టి ఈ మూడు విషయాల్లో నీ గొప్పతనం ఏమిటన్నది ఆలోచిస్తూ ఉండు. ఆలోచిస్తే నీకు అసలు ఎప్పుడూ కూడా గర్వం కలిగే అవకాశం ఉండదు. పరమ సంతోషంగా భగవంతుడిచ్చిన అనుగ్రహంగా ఆయనకి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించి వినయంతో వెళ్ళిపోగలుగుతావు. కాబట్టి సాత్వికుడుగామి పడము మాత్సర్యము. మనసులో సత్వగుణం లేకపోతే ద్వేషభావాలు పుడతాయి. మాత్సర్యం, వాడంత మంచి పేరు ఎందుకు తెచ్చుకోవాలి? వాడికంత కీర్తి ఎందుకు ఉండాలి? వాడిని అందరు ఎందుకు స్మరించాలి? వాడి పేరు ఎందుకు చెప్పుకోవాలి? వాడు చెబితేనే అంతమంది ఎందుకు వినాలి? ఇలాంటి తప్పు ఆలోచన వచ్చేసింది అనుకోండి,
అది బాగా ముదిరిందనుకోండి ద్వేషం కింద, అక్కర్లేనటువంటి తప్పు విధానాల్లోకి అడుగు వేసేస్తాడు. అలా వెళ్లకుండా ఉండాలి. ద్వేషాన్ని ముందే తగ్గించుకోవాలి అంటే సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. వెంటనే మనసులో సోదర భావన చెయ్యి. ఆయన నా సోదరుడి వంటివాడు, అదృష్టం కదూ నా సోదరుడు కూడా స్థాయికి వెళ్ళాడు, ఆయనని అందరూ సంతోషంగా అలా మాట్లాడుతున్నారే ఆయన గురించి, నేను నా సోదరుణ్ణి చూడాలి. మన అదృష్టం అటువంటి వాడు ఒకడు ఊళ్ళో ఉండడం, అటువంటి వైద్యుడు ఉండడం అదృష్టం, అటువంటి గాయకుడు ఉండడం అదృష్టం, అటువంటి విద్వాంసుడు ఉండడం అదృష్టం, అటువంటి భక్తి తత్పరుడు ఉండడం అదృష్టం, అటువంటి ధర్మాత్ముడు ఉండడం అదృష్టం. అలా ఆలోచించు, నీకెంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సత్వగుణము చేత ద్వేషము పోతుంది ధర్మరాజా. ఆ సత్వగుణాన్ని వదిలిపెట్టి వాడంత గొప్పవాడవడమే అని రగిలిపోవడం మొదలు పెడితే ఆ ద్వేషభావము చివరికి ఆయన్నేం చేయదు. మహా అయితే బాధ పెట్టేలా ప్రవర్తించగలవు. కానీ ఆ ద్వేషం అంటకాగిపోయి చివరికి ఎవరి ఎందరి ప్రవర్తించిందో వాళ్ళు పాడవరు. కాబట్టి అలా పాడవకూడదు ధర్మరాజా మనిషి. కాబట్టి సత్వగుణము చేత గెలవాలి. సత్వగుణం ఏర్పడాలంటే కూర్చుని ఆలోచిస్తే వస్తుందా? రాదు. పెద్దలైన వారు ఉంటారు, వారు ద్వేషంతో ఆలోచించరు, దేన్ని కూడా విశాల హృదయంతో ఆలోచిస్తారు. అటువంటి పెద్దలని సేవించును ప్రయత్నపూర్వకంగా. నీకు అలా చూడడం అలవాటు, దాని చేత ద్వేషము పోతుంది. కాబట్టి సత్పురుషులతో సహవాసం పెట్టుకో. దాని వలన ధర్మరాజా నువ్వు ఉత్తముడవు అనే కీర్తిని పొందుతావు అని భీష్ముడు ఒక మాట అన్నాడు. నా బాధంతా ఒకటే ధర్మరాజా, ఇవన్నీ దుర్యోధనుడు యందు ఆయన సోదరులు యందున్నాయి, ఇవేవీ నీ యందు లేవు ధర్మరాజా. లేనివాడు రాకుండా చూసుకోవాలి, ఉన్నవాడు వదిలించుకోవడానికి చూసుకోవాలి. లేదన్నాడని ధర్మరాజు గర్వపడిపోకూడదు, ఉన్నాయన్నవాడు వదిలించుకోవడానికి అప్పటికింక లేదు. కాబట్టి అది మహాభారతం అంటే, అది భీష్ముని యొక్క మాట తీరడు. ఐహికములు ఆ ముత్రికములు అయిన భద్రములు తలకొలుపున్ మిత్రధనంబులోనను మిత్రుడు ఎక్కుడను మాట మిత్రుడు ప్రజ్ఞుల్. మిత్రధనంబులలోనను, మిత్రుడా ధనమా అన్న రెండిటి మధ్యలో తారతమ్యాన్ని పరిశీలిస్తే ఎంత ధనం ఉండడం కన్నా ఒక మంచి మిత్రుడు ఉండడం గొప్ప. మంచి మిత్రుడుంటే జీవితంలో ఇక్కడ మనం ఊంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేకాదు ఆ మిత్రుడి వలన ఉత్తమగతులు కలుగుతాయి. ధనమా మిత్రుడా అంటే మిత్రుడే గొప్పవాడు లోకంలో. మంచి మిత్రుడిని దగ్గర పెట్టుకో ధర్మరాజా. దుర్మార్గుడైనటువంటి వాణ్ణి ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టి కృతజ్ఞుణ్ణి దగ్గర పెట్టుకోకు. లోకంలో అత్యంత ప్రమాదకరమైన లక్షణమేది అంటే కృతజ్ఞతా దోషమే. అది ఎట్టి పరిస్థితులలో మనిషికి ఉండరాదు అని చెప్పి దీని తర్వాత హంసగీతని చెప్పాడు. హంసగీత భీష్మాచార్యుల వారి నోటి వెంట వచ్చినటువంటి అమృత భాండములలో ఒకటి. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు బంగారు హంస రూపాన్ని పొంది క్రీడిస్తున్నాడు. సాధ్యులు చూశారు. సాధ్యులు అంటే స్వామి హనుమ, నారాయణుడు, ధర్ముడు, ఇటువంటి వాళ్ళు సిద్ధులు పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని సాధ్యవర్గం కింద పరిగణిస్తారు. ఆ సాధ్యులు చూసి గబగబా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నువ్వు ఇవాళ హంస రూపంలో తిరుగుతున్నావు, చాలా సంతోషం. దమము ఇంద్రియ నిగ్రహము గొప్పదంటారు, ఓర్పు గొప్పదంటారు, సత్యము గొప్పదంటారు, ఎందువలన గొప్పదంటారు మాకు తెలియచెయ్యమని అడిగారయ్యా ధర్మరాజా. అప్పుడు ఆ హంస మాట్లాడడం మొదలుపెట్టింది. పరమ పవిత్రమైన విషయం కాబట్టి దానికి హంసగీత అని పేరు వచ్చింది. క్షమయును దమమును సత్యము అమేయ మహిమాస్పదంబులన విందుము ధర్మంబులందెల్లను అభివర్ణ్యములు అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్. ఓ ధర్మరాజా బాగా విను. క్షమయును, ఓర్పు మనిషికి ఉండవలసిన చాలా గొప్ప గుణం. దమమును బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియములను నిగ్రహించడం. సత్యము, వాక్కు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకుండా ఉండడం, సత్యాన్ని వ్రతంగా స్వీకరించడం. అమేయ మహిమాస్పదంబులన విందుము, వాటి యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ధర్మములందెల్లను అభివర్ణ్యములవి, ధర్మాలన్నింటిలోకి చాలా చాలా గొప్పవి ఏవి అంటే ఈ మూడే. ఇంద్రియములను నిగ్రహించడం అంటే చెడు వైపుకి ఇంద్రియములు వెళ్ళిపోకుండా అరికట్టగలగడం, ఓర్పు పట్టగలగడం, సత్యాన్ని పలకడం, ఇవి చాలా చాలా గొప్పవి. అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్,
హృదయమునకు సంబంధించినటువంటి అజ్ఞాన గ్రంథి విడిపోయేటట్టుగా చెయ్యగలిగినవి అంత గొప్ప గుణములు. ఆ 3 గుణములను పాటించాలి మనిషి అని పరమర్మ భేదులును నయ విరహితములు ధర్మ కార్య విముఖంబులు నిష్ఠురములునగు మాటలు సత్పురుషుండాడవి సత్యములుగా కునికిన్. సత్పురుషులైనటువంటి వారి యొక్క నోటి వెంట 3 గుణములు కలిగినటువంటి మాటలు ఎన్నడూ రావు. ఎందుకని అంటే ఆ 3 గుణములతో కూడుకున్న వాక్కు అయ్యుంటే అది అసత్యమవుతుంది తప్ప సత్యము కాదు. సత్యమైతే ఆ 3 అందులో ఉండవు, ఉండడానికి అవకాశం లేదు. పాలంటే పాలే, విషం అంటే విషమే, అంతే. ఏ 3 గుణములు ఉంటే అది గొప్ప వాక్కు సత్యము అంటారో దాని యందు ఈ 3 గుణముల స్పర్శ ఉండదు. ఏ 3 గుణములు అంటే పరమర్మ భేదులను, ఏ మాటలు విన్న కారణం చేత ఎవరిని ఉద్దేశించి మీరు ఆ మాటలు మాట్లాడారో వారు ప్రాణమే పోయినంత బాధపడతారో, తాము చనిపోయాక తాను బాధపడడుగా ఇంకా, కానీ తన మరణము తనకి అనుభవంలోకి వచ్చిన తరువాత తానెంత బాధపడాలో అంత బాధపడవలసినటువంటి మాటలు మాట్లాడడం సత్యము ఒక్కనాటికి కాదు. సత్యం అలా మాట్లాడడానికి అవకాశం ఉండదు, అసలు సత్యం అలా మాట్లాడరు. కాబట్టి అటువంటి మాటలు నయ విరహితములు, అసలు ఆ మాటలలో నీతి అన్న స్పర్శ ఉండదు. ఇలా మాట్లాడచ్చా అన్న ఆలోచనే ఉండదు. అటువంటి నయ విరహితములు, నీతి లేని మాటలు, ధర్మ కార్య విముఖంబులు, ఆ మాటలు ఆ చేష్టితములు లేదా అవి అనుకరించదగినవి, అవి పాటించదగినవి అయి ధర్మమును ఉద్దీపింపచేసేవి కాకుండా ఉంటాయి, ధర్మమును పాడు చేసేవిగా ఉంటాయి. అప్పుడు అవి సత్యము అని చెప్పడం అవకాశం ఉండదు. ఈ 3 గుణములు ఏ వాక్కు ఎందున్నాయో అది అసత్యమే అని నువ్వు కళ్ళు మూసుకు చెప్పచ్చు ధర్మరాజా. ఏ 3 గుణములు ఉంటే మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వారి ప్రాణము పోయినంత బాధ అవి కల్పిస్తే. 2, ఏ మాట మాట్లాడారో అటువంటి మాట నీతిని విడిచిపెట్టినదైతే. 3, ఏ మాట మాట్లాడారో అది ధర్మమునకు కట్టుబడినది కాకపోతే అది సత్యము ఒక్కనాటికి కాదు, అది అసత్యమే. కాబట్టి నువ్వు ఈ 3 గుణముల యొక్క స్పర్శ ఉన్నది సత్యము కాదని గుర్తుపట్టవచ్చు. అందుకే మహాత్ములైన వారి మాటలు, సాధు పురుషుల మాటలు అసలు అటువంటివి ఉండవు. ఎందుకుండవు అంటే వాళ్ళు అసత్యములు మాట్లాడరు కనుక ఈ 3 గుణములు వారి మాటలలోకి చేరవు. జనములు తను అవమానించిన నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఒకడు ఒక గొప్ప గుణాన్ని సంపాదించుకున్నాడు, దానికి ఈశ్వరుడు అనుగ్రహం ఏమిటి అంటే ఏమిటి ఆ గొప్ప గుణం? ఓర్పు. ఏమిటి ఆ ఓర్పు? ఎక్కడ పడతాడైనా? ఆ సజ్జనుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే జనములు తను అవమానించిన, నిష్కారణంగా అవమానించారు, నిందించినను, తనని నింద చేసిన, తనని విమర్శ చేసిన, తక్కువ చేసి మాట్లాడిన, అనకూడని మాటలన్నా మారుసేయక సైరించిన శాంతాత్ముడు. తాను అలా మాట్లాడకుండా, తాను అలా ప్రవర్తించకుండా ఎవరు ప్రశాంతతకి కట్టుబడి, ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు వాడు శాంతాత్ముడండి అని ఈశ్వరుడు వదిలేయడమేనా? వాడికి భగవంతుడి వైపు నుంచి ఏమైనా ఉపకారం ఉంటుందా అంటే భీష్ముడు తీర్పు చెప్తున్నాడు. వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఎవరు సత్పురుషుణ్ణి అలా అన్నారో, అన్నా కూడా ఆయన అంత శాంతంగా ఉన్నాడో, ఆయనకి అవతల వాళ్ళు చేసిన పుణ్యములు ఏమైనా ఉంటే అవన్నీ ఈయన ఖాతాలోకి తీసుకొచ్చేస్తారు. ఓర్పు వలన పరమేశ్వరుడిచ్చే కానుక అంత గొప్పది. అవతల వారు చేసిన పుణ్యములన్నీ కూడా ఓర్పు పట్టిన శాంతునకు వెళ్ళిపోతాయి. ఎవడు మాట్లాడాడో వాడి పుణ్యములన్నీ నశించిపోతాయి. కాబట్టి ధర్మరాజా తొందరపడకు సుమా, నీవు చేసిన పుణ్యమును రక్షించుకోవడం నీ మాట మీద ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో. కీడాడిన మేలాడుచు తాడనమునరించిరేని దరహాసముతో నీడంబోదును క్రోధోత్పీడ వరయదిప్పుడును మదీయ హృదయమున్. ఆ హంస చెప్తోంది, కీడాడిన మేలాడు, నువ్వు నాశనం అయిపోవాలి అని నన్ను ఎవరైనా అంటే మీరు వృద్ధిలోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా అంటాను. ఎందుకని? కీడాడిన మేలాడు, వాళ్ళు నాకు కీడు కలగాలంటే వాళ్ళకి మేలు కలగాలని నేను అంటాను. హంస చెప్తోంది, నేను అలా అంటాను.
తాడనమనరించిరేని దరహాసముతో నీడంబోదును. ఒకవేళ నన్ను కొడితే ఓ నవ్వు నవ్వుతానంతే. క్రోధోత్పీడ వరయదెప్పుడును. అంతేకాని కడుపులోనో గుండెల్లోనో అది పెట్టుకొని విపరీతమైన కోపం పెంచేసుకొని బాధపడిపోయి క్రుద్ధుడనైపోయి నేను చెయ్యవలసిన పనులు నేను చేయడం మానేసి కూర్చో. మదీయ హృదయమునన్, నా మనసు ఇప్పుడు నాకు కీడు చేసిన వాడికి కూడా మేలు చెయ్యాలని కోరుకుని నేను మాత్రం భగవంతుణ్ణి నమ్మి బ్రతుకు. అలా ఉండాలి ధర్మరాజా. హంస చెప్తున్న మాటలు అవి. హంస అలా ఉంటుందిట, అంటే బ్రహ్మగారు అలా ఉండడం గొప్ప. అలా ఉన్నవాడికి పరమేశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. మనసును వాక్కును రక్షంబనుబడు నెవ్వనికి శృతి తపస్త్యాగములాతని చేతిలో నివగునని మునిజనముల చేత విందుము నిరంతరమున్. మనసును వాక్కును రక్షంబనుపడు నెవ్వనికి అంటే ఎవరి మనసు వాడి చేతిలో ఉంటుందో, ఉద్రేకం తొందరగా పొందడో, ప్రశాంత చిత్తంతో ఉంటాడో, ఎవరి వాక్కు వాడి అదుపులో ఉంటుందో, తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట మాట్లాడకుండా ఉంటాడో, అటువంటి వాడికి భగవంతుని యొక్క రక్షణ నిరంతరము ఉంటుంది. దాన్ని ఒక గొప్ప తపస్సుగా ఈశ్వరుడు స్వీకరించి అటువంటి వాణ్ణి సర్వేశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.